దేవునికి మహిమ కలుగును గాక. చెరొచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. దూరాన సమీపాన ఉంటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకించి యూట్యూబ్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. కొద్ది నిమిషాలు ఈ దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ మండల కాలంలో ఈ శ్రమల ధ్యాన కూడిక ఈ దినం 24వ దినము 2026 సంవత్సరం మార్చి 17వ తారీఖు దినం మంగళవారం. దేవుడు నిన్ను నన్ను మనలందరూ కూడా సజీవులుగా కాచి కాపాడినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాం. తండ్రి, నిన్నటి దినం మనం చదువుకున్నాము లూకాసు సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తము సిద్ధింపునుగాక అని ప్రార్థించెను. నిన్నటి దినం ఈ మాట మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు ఈ రోజు 43వ వచనం, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనపడి ఆయనను బలపర్చెను. పరలోకము నుండి ఒక దూత ఆయన కనపడి ఆయన బలపర్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల యేసయ్య, జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇది ఈ రాత్రి నాతో మాతో మా అందరితో నువ్వు మాట్లాడినైనా, యంత్ర శబ్దంతో వింటున్న వారు, దూరాన సమీపాన వింటున్న వారందరితో కూడా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నావు. యూట్యూబ్లో చూస్తున్నటువంటి వారితో కూడా నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నైనా, వాక్యము నీది, నమ్మదగిన వాడా. ఇదిగో ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని బలపరచటకు నీ కృప దయచేయమని, ఈ వాక్యము మాట్లాడుతూ ఉంటే నాతోనే మాట్లాడుతున్నావు ప్రభువా, నన్నే అయ్యా నాతోనే మాట్లాడుతున్నావు అని ప్రతి ఒక్కరు హృదయాలు కలవరపట్టకు సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. మరొకసారి ఈ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే 43వ వచనంలో ఉంది, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింతగా ఆతృతముగా ప్రార్థన చేయగా ఆయన చెమటంట నేల మీద పడుచున్న ఒక గొప్ప రక్త బిందువలే ఆయను. చూడండి, ఈ మాటలు మనం ధ్యానం చేసుకోగలిగితే, ఇదిగో తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలా. నీ చిత్తమే నెరవేర్చటకు అయ్యా ఇది సిద్ధింపు చెయ్యి, నీ చిత్తమే నెరవేరాలా, నా చిత్తము కాదని ఆ తండ్రి అయినటువంటి దేవునితో కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఇంకా అప్పబడే సమయంలో, అప్పగింపబడుతున్నటువంటి రాత్రి ఆయన ప్రార్థించాడు ఈ మాటతో, తండ్రి ఈ నీ చిత్తమైతే నా యొద్ద నుండి గిన్నెను తొలగించయ్యా, అయినప్పటికీ నా చిత్తము కాదు నీ చిత్తం నెరవేర్చడానికే సిద్ధింపవును గాకని ప్రార్థన చేసినప్పుడు, ఆయన బాధపడుతూ ప్రార్థన చేసినప్పుడు, ప్రియమైనటువంటి వారలారా, అప్పుడు ఆయనతో మాట్లాడినటువంటి మాట చూడండి, అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనపడి ఆయనను బలపరచెను. అప్పుడంట ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో, ఆయన వేదన పడుతున్నటువంటి సమయంలో, ఆయన ఆతృతంగా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో అంట పరలోకము నుండి ఒక దూత ఆయన కనపడి ఆయనంట బలపరిచిందంట. చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. పరలోకము నుండి దూత ఆయన కనపడి ఆయన బలపరిచిందంట. దేనికి బలపరిచింది? ఆయన వేదన పడుతూ ప్రార్థన చేశాడంట. వేదన పడుతూ ప్రార్థన చేశాడు. అప్పుడు స్టిల్ ఆయన రక్త మాంసంతో ఉన్నాడు. ఆ సమయంలో ఆయన నీకులాగా నాకులాగా మనకులాగా రక్త మాంసంతో ఉన్నాడు. అంటే రక్త మాంసం అనగా మట్టి శరీరాన్ని దాల్చి ఉన్నాడు. ఆయన మహిమ శరీరంలోకి రాలేదు, మట్టి శరీరము దాల్చి ఉన్నాడు. పిల్లారా, అంటే తల్లి గర్భములో వచ్చినప్పుడు నువ్వు నేను ఎలా అయితే తల్లి గర్భములో పుట్టామో, ఆయన కూడా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తల్లి గర్భములో మట్టి దేహము ద్వారా అనగా రక్త మాంసం ద్వారా ఆయన జన్మించాడు గనక ఆయనకి నొప్పి తగిలిద్ది, ఆయనకి భయము కనపడిద్ది, అన్ని అయినప్పటికీ కూడా ఆయన
ఆ మాట వాడగలిగాడు. తండ్రి నీ చిత్తం అయితే నా ఎదురు నుండి ఈ గిన్నెని నువ్వు తొలగించని. కానీ మళ్ళీ వెంటనే ఏమన్నాడంటే నా చిత్తం కాదు, నేను నీ చిత్తాన్ని నెరవేర్చడానికే వచ్చాను కదా, నేను నీ చిత్తాన్నే నెరవేరుస్తానయ్యా, నా చిత్తం వద్దు, ఇక నీ చిత్తమే నెరవేర్చబడాలని, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని సిద్ధింపు చేసి ఆయన ప్రార్థించినప్పుడు ఆ వేదన పడుతున్నటువంటి ప్రార్థన ఆత్రుతంగా ప్రార్థన చేస్తున్నాడు, ఆవేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు గమనించాల్సిన విషయం ఏందో తెలుసా? ప్రార్థన 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 ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని మార్చిద్ది, ప్రార్థన ప్రతి అవసరతల్ని తీర్చిద్ది, ప్రార్థన ప్రతి బలహీనత నుండి విడిపించిద్ది, ప్రార్థన ప్రతి శోధన నుండి తొలగించిద్ది, ప్రార్థన ప్రతి అవసరతలు నీకు తీర్చిద్ది. ఆయన ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి అంట ఒక దూత ఆయన కనపడి ఆయన బలపరిచిందంట. పిల్లరా, పరలోకమందు ఉన్నటువంటి దూత ఆయన కనపడిందంట. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీ దగ్గరికి ఒక దూతను పంపిస్తాడు. ఆ సౌలు అనేటువంటి ఆయన ఆ అపోస్తలుగా మారిపోయి ఉన్నాడు. ఆయన అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూడగలిగితే సౌలు అనేటువంటి ఆయన చరిత్ర, ఆయన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించినటువంటి వాడు, ధర్మశాస్త్రం తెలుసుకున్నటువంటి వాడు, ధర్మశాస్త్రం చదివినటువంటి వాడు, గమాలియేలు పాదాల దగ్గర ఆయన నేర్చుకున్నటువంటి వాడు. అయితే ఏం చేశాడు తెలుసా? యేసు క్రీస్తుకి యాంటీ క్రైస్ట్ గా మారిపోయాడు, యేసు క్రీస్తుకి వ్యతిరేకుడిగా మారిపోయాడు. ఎందుకంటే అక్కడున్నటువంటి సమాజం అలాగుంది, అక్కడున్న పరిపాలన అలా ఉంది. ఆ రోమియ పరిపాలనలో ఆ యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడని శిష్యులు చెబుతూ ఉంటే ఆయన చనిపోయాడే కానీ ఇంకా తిరిగి లేవలేదని అక్కడున్నటువంటి వారందరూ కూడా దాన్ని కప్పిపుచ్చేశారు. కారణం ఏంటో తెలుసా? ఆ రోమా చక్రవర్తి పరిపాలనలో ఆ యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన మాటని వారు జీర్ణించుకోలేకపోయారు, ఒక నిజాన్ని జీర్ణించుకోలేకపోయారు, ఒక మంచిని జీర్ణించుకోలేకపోయారు. పిల్లారా, ఆయన అక్కడ పునరుత్థానుడైనని వాళ్ళందరూ నమ్మశక్యంగా లేకుండా దాన్ని కప్పపుచ్చి ఎవరైతే యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే యేసు ప్రభుని ఆరాధిస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నారో అట్టి వారిని తెలుసుకొని ఈ సౌలు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కొట్టడం, వాళ్ళందరినీ హింసించటం, వాళ్ళందరినీ చంపటం చేయటం మొదలు పెట్టాడు. అంటే యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నాడు. యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉంటే ఒకరోజు ఆయన దమస్కు పట్టణంలోకి, నేను ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను అనమాట, సమయం లేదు కనుక, దమస్కు పట్టణంలో ఒక యొక్క రోమన్స్ దగ్గర నుండి అధికారం పొందుకొని దమస్కు పట్టణంలో కూడా యేసు ప్రభుని ఆరాధిస్తున్నారన్న సత్యం గుర్తెరిగి కొంతమందిని సైన్యాన్ని వేసుకొని అక్కడ ఆయన ఆ యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళని, ఈ రీతిలో ప్రార్థనలో ఉండవారిని, ప్రార్థించే వారిని హింస పెడతామని ఆయన వాళ్ళందరినీ కూడా పురుకల్పుకొని వెళ్ళి వాళ్ళని చెదరగొట్టి చంపేద్దామని వెళ్తే మధ్యలోనే మార్గంలోనే, నేను ఎందుకు చెప్పానంటే సౌలు గురించి, సౌలు కూడా ప్రార్థిస్తే దూతను పంపించాడు. పిల్లారా, ఆ దూత ఎవరో మీకు తర్వాత చెప్తాను. చూడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వేదనతో ప్రార్థన చేస్తారంట, పరలోకంలో నుండి ఒక దూత వచ్చి ఆయన్ని ఏం చేసిందంట? బలపరిచిందంట. పిల్లారా, బలపరిచింది, గుర్తుపెట్టుకో, బలపరిచింది ఆయన్ని. ఈ రీతిలో సౌలు దమస్క పట్టణం వెళ్తూ ఉండగా, మార్గంలో ఉండగా మధ్యాహ్నంలో, మిట్ట మధ్యాహ్నంలో ఆయనకు ఒక వెలుగు కనపడి, ఆ వెలుగు వల్ల ఆ గుర్రం మీద వెళ్ళేటువంటి వాడు కింద పడిపోయి ఆయన అటు ఇటు కొట్టుకులాడుతూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. కళ్ళు పోయినాయి, ఆ వెలుగును చూడంగానే కళ్ళు పోయినాయి. ఆ కళ్ళు పోగానే ఏమీ కనపడట్లేదు, కేకలు పెడుతూ ఉన్నాడు, కేకలు పెడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ పరలోకము నుండి పునరుత్థానుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చి పిలిచాడు, సౌలా 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 అని కేకలు పెట్టినప్పుడు సౌలు నేల మీద కొట్టుకులాడుతున్న సౌలు, ఎవడవయ్యా నువ్వు అని అరిచినప్పుడు, నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని నేనే, నువ్వు హింస పెడుతున్నటువంటి యేసుని నేనే, నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని నేనే. యేసుని హింసించాడు ఆయన. సౌలు యేసుని పట్టుకోగలడా? ఆయన ఏమన్నా అనగలడా? ఏమనలా. కానీ ఆయన ఎవరిని హింసిస్తున్నాడు? ఇదిగో
దేవుని సంఘాన్ని హింసిస్తున్నాడు, దేవుని సమూహాన్ని హింసిస్తున్నాడు, దేవుని మందిరానికి రానికుండా చేస్తున్నాడు, దేవుని మందిరానికి ఆటంకం చేస్తున్నాడు, దేవుని మందిరంలో ఉన్న ప్రజల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నాడు, దేవుని మందిరంలో ఉన్న ప్రజల్ని చెల్లాచెదరు చేస్తున్నాడు. ఎవరో? సౌలు. కారణం ఏంటో తెలుసా? అపవాది చేత అధికారము పొందుకొని, అపవాది చేత అధికారం పట్టుకొని యేసు సన్నిధిని జరగనీయకుండా, దేవుని మందిరాన్ని జరగనీయకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయనీయకుండా ఆటంక పాలు చేయటానికి ఆయన అధికారం తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఎవడవయ్యా నువ్వు అన్నప్పుడు, నువ్వు హింసిస్తున్నటువంటి యేసు నేను అన్నప్పుడు సౌలు అన్నాడు, అయ్యా నిజమేనా నాయనా, నువ్వేనా అయ్యా, నువ్వు చనిపోయి తిరిగి లేచావా అయ్యా, నీ వాళ్ళందరూ నీ గురించి రకంగా చెబుతూ ఉంటే నేను ఒప్పుకోవట్లేదయ్యా, రోమా చక్రవర్తి సామ్రాజ్యం ఒప్పుకోవట్లేదయ్యా, రోమన్స్ ఒప్పుకోవట్లేదయ్యా అయ్యా, ప్రధాన యాజకులు ఒప్పుకోవట్లేదయ్యా, పెద్దలు ఒప్పుకోవట్లేదయ్యా, నువ్వు తిరిగి లెగవలేదని, నువ్వు ఇంకా చనిపోయే ఉన్నావని, నీ సమాధి తెరవబడిందంటే అబద్ధం అని వీళ్ళందరూ చెబుతూ నీ సంగతిని బయటికి రానికుండా మరుగు చేయాలని ఉన్నారయ్యా. అయితే నువ్వు నీ స్వరంతో నువ్వు మాట్లాడేవు కదా అయ్యా, నువ్వు నిజమేనా అయ్యా, నేను నిన్నంటయ్యా హింసిస్తుంది అయ్యా, జీవము కలిగిన వాడిని హింసిస్తుంది అయ్యా, పునరుద్ధానున్నా నేను హింసిస్తుందని పశ్చాత్తాపడ్డాడు. అయ్యా నేనేమి చెయ్యాలా అన్నాడు. కళ్ళు లేకుండా 3 రోజులు ఉన్నాడు పిల్లారా, 3 రోజులు అంధకారంలో ఉన్నాడు. చూడండి, నువ్వు బాగా కళ్ళు చూస్తూ చూస్తూ కళ్ళు కనపడకపోతే పరిస్థితి ఏంది? ఎంత బాధగా ఉంటుంది, ఎంత వేదనగా ఉంటుంది. అవునా కదా? ఎంత వేదనగా ఉంటుంది కళ్ళు కనపడకపోతే సడన్ గా. సో ఆయనకి ఆ రీతిలో పూర్తి స్థాయిలో కళ్ళు కనపడకపోయేతలకే ఆయన వేదన పడుతూ ఉన్నాడు. వేదన పడుతున్నటువంటి సమయంలో దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు, చూపు లేకపోయినా పర్వాలేదు, నేను నిజమైన దేవుణ్ణి కనుగొన్నానని ఆయన ఆనందంతో ఉన్నాడు. హల్లెలూయా! నిజమైన యేసు నేను కనుగొన్నాను, నిజమైన యేసు నాతో మాట్లాడాడు, నిజమైన యేసు నేను చూడగలిగాను అనే ఆనందంతో ఆయన హ్యాపీగా ఉన్నాడు. ఆయనతో చెప్పాడు ఏమని తెలుసా? నువ్వు వెళ్ళు, ఆ యొక్క దమస్క పట్టణంలో ఆ వీధిలో ఉండు, నేను నీ దగ్గరికి దూతను పంపిస్తాను, ఆయన వచ్చి నీ తల మీద చేయబెట్టినప్పుడు నీ కళ్ళు ముట్టినప్పుడు యథావిధిగా నువ్వు చూపు పొందుతావని ఆయన చెప్పినప్పుడు, అదే రీతిలో ఆయన 3 దినాలు ఉన్నప్పుడు వెంటనే దమస్క పట్టణంలోకి ఇదిగో అననీయ అనే ఒక దేవదూతను పంపించాడు, అననీయ అనే ఒక శావుకును పంపించాడు. సుమారు నేను అలా మార్చి చెప్పాను దేవదూతగా అని. అననీయ అనే ఒక శావుకును పంపించాడు. అననీయతో చెప్పాడు, ఇదిగో దమస్క పట్టణంలో సౌలు పడి ఉన్నాడు, పో ఆయనకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి. ఆయన కళ్ళు లేకుండా 3 దినాలు ఉన్నాడు, కళ్ళు లేకుండా ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, ఆయన కళ్ళు తెప్పిస్తాను నేను అన్నప్పుడు అననీయ ఏం చెప్పాడు తెలుసా? వామ్మో వామ్మో వామ్మో, నువ్వు నన్ను ఆ దుర్మార్గుడి దగ్గర పోమంటావా? నీ పేరు చెబితేనే చంపేస్తాడయ్యా, నీ పేరు చెబితేనే రానీడయ్యా, అయ్యో మమ్మల్ని కొడతాడయ్యా, అలాంటి దగ్గర పోమంటావని యేసు ప్రభుతో ఆ యొక్క అననీయ చెప్పినప్పుడు అననీయతో మరలా అన్నాడు, నేను కదా నీకు చెబుతుంది, నా కోసం ఎన్నో శ్రమలు అనుభవించడానికి సౌలు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళు అన్నప్పుడు వెంటనే ఆయన మనసు మార్చుకొని ఆ సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు, సౌలా అన్నప్పుడు వాయిస్ వినపడంగానే, ఎవరువయ్యా నువ్వు అనగానే, అయ్యా నా పేరు అననీయ అనగానే వెంటనే సౌలు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా దైవజనుడా, నువ్వు వస్తావని నాకు యేసు ప్రభు చెప్పాడయ్యా, నువ్వు నా దగ్గరకు వస్తావని, నీ ద్వారా నాకు చూపు కలిగిందని నాకు యేసు ప్రభు చెప్పాడు, దైవజనుడా నా దగ్గరికి రాయ్యా, నన్ను ముట్టయ్యని పేరు వినంగానే చెప్పేశాడు. పిల్లారా చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు కూడా ఎంత వేదన పడుతూ ఉన్నప్పుడు పరలోకంలో నుండి దూత వచ్చి ఆయన్ని బలపరిచిందంట, ఆయన్ని బలపరిచింది. కారణం ఏంటో తెలుసా? ప్రార్థన. ప్రార్థన జీవితం నీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మార్చిద్ది, ప్రార్థన జీవితం నీ ప్రతి అవసరతలు మార్చిద్ది, ప్రార్థన జీవితం నువ్వున్న శ్రమలన్నిటిని తొలగించిద్ది, ప్రార్థన జీవితం నువ్వున్న రోగాలను తొలగించిద్ది, ప్రార్థన జీవితం నీకున్న అప్పులు తొలగించిద్ది, ప్రార్థన జీవితం నీ కుటుంబంలో నెమ్మది లేకపోతే నెమ్మదినిచ్చిద్ది, ప్రార్థన జీవితం నువ్వు కృంగిపోయి ఉంటే లేవనెత్తుతాడు దేవుడు.
దేవుడు ఒక దూత నీ దగ్గరికి వస్తాడు. ఇక్కడ అనని అనే సేవకుడు సౌలు దగ్గరికి పంపించాడు యేసు ప్రభు. ఈ రోజు నీ దగ్గరికి కూడా సేవకునిగా దేవుడు నీ దగ్గరికి పంపిస్తాడు. సేవకుడిని పంపించి నీతో మాట్లాడితే, సేవకుడి ద్వారా నీకు ప్రార్థన చేస్తే, సేవకుడి ద్వారా నిన్ను బలపరిచే విధంగా ఆ ప్రభు తెలియపరుస్తాడు. ఈ రోజు వాక్యం నీకు అదే దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఏమనో తెలుసా, ఇక్కడ ఆయన ఎంత వేదనతో ఎంత బాధతో ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన కంట ఆ పరలోకములో నుండి దూత వచ్చి ఆయనకి కనపడి ఆయన్ని బలపరిచిందంట. ఇంకా 2 రోజులే, ఇంకా 3 రోజులే, ఓర్చుకో. నువ్వు చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చావు గనుక నీకు దేవుని చిత్తం ఉన్నది, నువ్వు నెరవేర్చడానికే వచ్చావు గనుక ఇంకా 3 దినాలే, నువ్వు ఓర్చుకో అని ఆయన్ని బలపరిచిందంట. కోపంగా ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, పర్వాలేదు ఇంకా 2 రోజుల్లో కట్టేస్తావు, ఏం పర్వాలేదు, ఎందుకంటే అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చినాడు వచ్చి అప్పు కట్టకపోతే భయంకరంగానే తిట్టి, భయంకరంగా కొట్టి వెళ్ళొచ్చు. నానా రకమైనటువంటి బాధలు భాషలతో తిట్టి వెళ్ళినప్పుడు, బూతులు తిట్టి వెళ్ళినప్పుడు ఆయన కృంగిపోయి బాధపడుతూ ఉన్న సమయంలో వెళ్ళి ఎవరైనా, పర్వాలేదులే ఇంకా 3 రోజులే అందుతాయి, ఆ లోన్ అందితే ఇచ్చేయచ్చు, ఆ డబ్బులు వాళ్ళ మహాన్ కొట్టేస్తే ఇంకా ఫ్రీ అయిపోతావు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వేం బాధపడబాకు అని వెళ్ళి నెమ్మదిని చెబితే ఓర్చుకుంటాడు, నెమ్మది పడతాడు, అన్న మాటలన్నీ కూడా మర్చిపోతాడు, ఆ వేదన మర్చిపోతాడు. నిజమే కదా, 3 రోజుల్లో నాకు అందుతాయి కదా, నేను కట్టేస్తా కదా, ఇక రాజులాగా తిరుగుతాను కదా, ఇక రాణిలాగా తిరుగుతాను కదా, ఈ అప్పును తీర్చేసుకుంటా కదా అన్నటువంటి ధైర్యం వాళ్ళలోకి వచ్చింది. ఆ రీతిలో యేసు ప్రభుని ఆ పరలోకములో ఉంటే దూత వచ్చి అలా బలపరిచింది. పిల్లారా, ఈరోజు నువ్వు ఆలోచించే, ప్రార్థన ప్రతికూలమైన పరిస్థితులు మార్చిద్ది. నువ్వెంత వేదనలో ఉన్నా సరే, ఎంత బాధలో ఉన్నా సరే, ఎంత కష్టంలో ఉన్నా సరే, నువ్వు ప్రార్థన చేసావంటే, మోకాళ్ళ వెత్తి ప్రార్థన చేసావంటే, మోకరించి ప్రార్థన చేయగలిగితే, మోకాళ్ళతో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ పరిస్థితులన్నీ మార్చగలిగినటువంటి వాడు ప్రభువైన యేసుక్రీస్తు నీ దగ్గరికి కూడా దూతను పంపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదండి. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి అన్ని సాధ్యమే. కానీ నీకు నాకు మనకి అసాధ్యము, కానీ మనం సాధ్యపరచలేం. ఏంటి అసాధ్యమో? మోకరించి ప్రార్థన చేయగలిగేది సాధ్యమే, కానీ నువ్వు మోకాలు ఎత్తవా? మోకరించాలంటే నీ ఒళ్ళు సహకరించదని నువ్వు నాటకాలు వేస్తావే, కానీ మోకరించలేవు కదా. నువ్వు ప్రార్థనకు రాగలగొచ్చు, కానీ వస్తావా? రాలేవు. నీకేదో పని పడంగానే రేపు వెళ్ళొచ్చులని ఆ పని మీద పరారైపోతావు కదా, అవునా కదా? ఏదైనా ఏ పనైనా నీకు సడన్ గా వచ్చిందంటే ప్రార్థన విడిచిపెట్టి ఆ పనికే వెళ్ళిపోతావు. ఏడన్నా లోన్లు ఇస్తున్నారు, డబ్బులు ఇస్తున్నారంటే ప్రార్థన మర్చిపోయి అట్టే పోతావు. ప్రార్థన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మార్చిద్ది. పిల్లారా, నువ్వు ఆలోచించేయి. ఏం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నావా, లేక లోకానుసారంగా లోకమైనటువంటి ముచ్చట్లకి నువ్వు ఎదురు చూస్తున్నావా? ఎక్కడ ముచ్చట్లు ఆడుకోవచ్చు. చూడండి, ప్రార్థనని మనల్ని ఇబ్బంది పెట్టేది ముచ్చట్లే. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి మనం బైబిల్ తీసుకొని ప్రార్థనకి వెళ్దామంటే సడన్ గా ఎదురవుతుంది. సాతానుడు సడన్ గా ఎదురు పంపించి వాళ్ళు మనల్ని కట్ చేయరు. మనం వెళ్దాం అనుకున్నా కూడా ఏదో ఒక మాట, మనకి తీయగుండే మాట, మనం ఆకర్షించే మాటలు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆ సమయంలో ప్రార్థన సమయం అంతా దొంగిలించేస్తారు. ప్రార్థన సమయం అంతా దొంగిలించేస్తారు. ఏమన్నావంటే బాధపడిద్దామో, బాధపడతాడేమో అని అదొక ఫీలింగ్ మన ఇన్సైడ్ ఉండిద్ది. కానీ ఏమనలేవు. కానీ ఓ పక్క ప్రార్థన సమయాన్ని మొత్తం పోగొడతాడు సాతానుడు చేసే పని అది. నువ్వు ప్రార్థన చేద్దామని లేచి ఉంటే తెల్లారుజామున బహు నిద్ర వచ్చేసింది, నీకు కునికిలేస్తా ఉంటావు. ప్రార్థన చేయనిది నిన్ను, లేవనెత్తనిది నిన్ను. ప్రార్థన దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేద్దాంలే అని మోకాళ్ళు వేసినా, తల వంచి
వచ్చినా ప్రార్థన చేయనిది నిన్ను రకరకాలటువంటి అలజడులు నీ ముందు పెట్టిద్ది. పిల్లల ద్వారా కావచ్చు, రకరకాలైన అలజడులు, ఏదో బయట శోధనలు, అవి మొత్తం నీకు వినపడే విధముగా, అవి నీ మనసంతా దాని మీద పడే విధముగా ప్రార్థన మాత్రం నీ చేయనీదు సాతానుడు. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించడానికి ప్రారంభించింది ఏందో తెలుసా? ప్రార్థన ద్వారే. ఆయన బాప్తిసం పొంది 40 దినాలు ఉపవాసం ఉండి ఆయన లోకం కొరకు ప్రార్థన చేశాడు, నశించిపోయే వారి కొరకు ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన చేస్తున్నట్టు సమయంలో అపవాది సాతానుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? ఇదిగో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు కదా, నీకు ఆకలి అవుతూ ఉంటది కదా, నువ్వు రక్త మాంసంతో ఉండవు కదా, నువ్వు శరీరం దాల్చి ఉండవు కదా, ఇదిగో నీకు ఆకలి అవుతుంది కదా, ఇదిగో ఈ రాళ్ళను నువ్వు రొట్టెలు చేసుకొని తిను అని టెంప్టేషన్స్ తీసుకొచ్చింది సాతాను. అయినా ఆయన లోక రక్షకుడు కదా, లోకం రక్షించడానికి వచ్చినాడు కదా, లోకం కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు కదా. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క టెంప్టేషన్ ఏం చేశాడు తెలుసా? అణుచుకోగలిగాడు. ఈరోజు నీకు ఆ టెంప్టేషన్ వస్తుంది, నువ్వు అణుచుకోలేని పరిస్థితి. నిజంగా నువ్వు ఉపవాసం ఉన్నావంటే పక్కన వాళ్ళు బిర్యానీ తీసుకొచ్చి పెడతారు. నాకు తెలియదు వదినా, నాకు తెలియదు అక్క, నువ్వు ఉపవాసం అని తినక్క అని పెట్టంగానే ఒక కన్ను బిర్యానీ మీద, ఒక కన్ను ఉపవాసం మీద. ఉపవాసం ఉన్నాం కదా, తింటే ఏమైద్దో, ఉపవాసం ఉన్నాం కదా, తింటే ఏమైద్దో, ఎట్టకేలగా ఎందుకున్నాను రా ఉపవాసం, పుటిక్కిన ఇది మిస్ అయిపోతుంది, పుటిక్కిన ఇది మిస్ అవుతుంది నాకని బాధపడిపోతా ఉంటాం మనం. మీ గురించి కాదు, జనరల్గా వాక్యాన్ని చెప్తాను నేను, అవునా కదా? అలాంటి పరిస్థితులు. ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావని వారం క్రితం నువ్వు తీర్మానం చేసుకున్నావు అనుకో, లేక వచ్చే వారం ఇదే రోజు నేను ఉపవాసం ఉంటానని వారం తీర్మానం చేసుకోగలనే ఆ రోజు ఏదో ఫంక్షన్ వచ్చి పడిద్ది. ఈ ఫంక్షన్కి నేను భోజనానికి పిలుస్తారు. అరే రే 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 పుటిక్కిన ఉపవాసం అనుకున్నానే, ఎంతలకి ఇది వచ్చి పడింది, మరి ఇటెళ్ళాలా అద్దెనాలా, ఉపవాసం ఉండాలా ఇద్దెనాలా, ఏదో దురాలోచన నీలో ప్రారంభమైంది. కారణం ఏందో తెలుసా? నీ ప్రార్థన భంగం చేయటానికి, నీ సమయాన్ని పోగొట్టడానికి, నువ్వు ప్రార్థనలో ఉండనికుండా చేయటానికి సాతానుడు చేసే పని ఇది పిల్లారా. ఒకటి చూడు. రెండోది ఏం చేశాడు తెలుసా? ఇదిగో ఒకసారి ఈ లోకాన్ని నీకు ఇచ్చేస్తాను, నా కాళ్ళు పట్టుకు అన్నాడు సాతానుడు దేవుణ్ణి, ప్రభువైన యేసుక్రీస్తుని. ఆయన ఉపవాసంలో ఉన్నప్పుడు ఇది లోకం వైపు చూడు, ఇది మొత్తం నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నా కాళ్ళు పట్టుకోమన్నాడు. లోకాన్ని సృష్టించిన దేవుడు, సాతాన్ని సృష్టించిన దేవుడు, ఆ లోక రక్షకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు కదా, ఆయనకి ఈ లోకం ఇస్తాడంట. ఆయన వాళ్ళు సాతానులందరినీ శూన్యంలో తరిమి కొడితే ఈ సాతానుడు వచ్చి మరలా నాకొకసారి మొక్కు, నువ్వు నా కాళ్ళ మీద ఒక్కసారి పడు, ఈ లోకం మొత్తం నీకు ఇస్తానని చెబితే ఆయనకి ఎంత కోపం రావాలా. కానీ ఆయన ఓర్చుకొని ఏం చేశాడు తెలుసా? కామ్గా ఉన్నాడు. ఎందుకంటే ఉపవాసం భంగం కాకూడదని. తర్వాత మూడో మారు వెళ్ళి, ఇదిగో నువ్వు దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే పైనుంచి దూకు, నిన్నెవరు రక్షిస్తారో చూస్తానంది సాతానుడు. సాతానా పో అని గద్దించేశాడు. ఇక వెంటనే రాలిపోయింది అది పిల్లారా. ఆయన ఉపవాసం భంగం కాలేదు. ఆయన 40 దినాలు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రార్థించాడు. లోకం కొరకు శ్రమ పడటానికి వచ్చాడు, లోకం కొరకు రక్తం చిందించడానికి వచ్చాడు, లోకం కొరకు ఇది దెబ్బలు తినటానికి వచ్చాడు, లోకం కొరకు సిలువ మోయటానికి వచ్చాడు, లోక ప్రజల కొరకు ఆయన సిలువల మేకులు కొట్టించుకుంటానికి వచ్చాడు, లోక ప్రజల కొరకు మరణించడానికి వచ్చాడు. తిరిగి లెగిచి పునరుత్థానము పరలోకాన్ని ఇయటానికి ఆయన వచ్చినటువంటి దేవుడు. ఈ రోజు నువ్వు ఆలోచించే నీ పరిస్థితి ఎలా ఉంది? ప్రార్థన ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మార్చింది. నువ్వు నిజంగా ప్రార్థన మొదలు పెట్టావంటే, నిజంగా నువ్వు కళ్ళు తెరవకుండా ప్రార్థన చేసావంటే, మనసు దేని మీద పెట్టుకుని ప్రార్థన చేసావంటే, నీకున్న సమస్యల గురించి ప్రార్థన చేసావంటే, అంశం ఎత్తి ప్రార్థన చేసావంటే, దేవుడు పరలోకములో దేవదూతని ఏ రీతిలో అయితే ఆయన కనపడి ఆయన ఎలా బలపరిచాడో నిన్ను కూడా బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను కూడా బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేయటానికి మొదలు పెట్టు, నిన్ను కూడా బలపరుస్తాడు పిల్లారా, నిన్ను కూడా బలపరుస్తాడు.
నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టు. నీకున్న సమస్య తెలుసు, నీకున్న కష్టం తెలుసు, నీకున్న బాధ తెలుసు, నీకున్న ఇబ్బంది తెలుసు, నీకున్నటువంటి అవమానాలు తెలుసు, నీ మీద ఉన్న నిందలు తెలుసు, నీకు అన్ని తెలుసు. కానీ నీలో ఉన్న రోగం కూడా నీకు తెలుసు. కానీ ప్రార్థన చేయటానికి మాత్రం నువ్వు ముందు ఉండవు. కానీ ఎదుటోడిని ఆడిపోసుకుంటానికి మాత్రం ముందుంటావు. ఎదుటోళ్ళు మాటలను వినటానికి ముందుంటావు, ఎదుటోళ్ళని దూషించడానికి ముందుంటావు, ఎదుటోళ్ళని హేళన చేయటానికి ముందుంటావు. కానీ నీ కొరకు, నీ శరీరం కొరకు, నీ కొరకు, నీకున్న బాధల కొరకు, నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయటం మాత్రము ముందుకు రావు. మిమ్మల్ని అందరిని పిలిచే దేనికి? నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అంటానిక? నా కొరకు, నా కుటుంబం కొరకు నేను చేసుకుంటే చాలు, మీరు మా గురించి చేయాల్సిన అవసరమే లేదు. ఎవరి కోసం మరి ఇవన్నీ? ఈ తపనంతా మాకెవరి కోసం? మీకోసం, మీ పిల్లల కోసం. ఎందుకంటే మమ్మల్ని ఎన్నుకుంది, నన్ను ఎన్నుకున్నది ఎవరు? నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన నన్ను ఎన్నుకుంది దేనికో తెలుసా? నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయటానికి ఎన్నుకున్నాడు నన్ను. నీ కొరకు, నీ కుటుంబం కొరకే నిన్ను పిలవమంటున్నాడు, నీకు ఈ సువార్త వినిపించమంటున్నాడు. నువ్వు నశించిపోకూడదని, నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళాలని నీ కొరకే నన్ను ఎన్నుకుంది ఆయన. కానీ నువ్వు అవి వినకుండా నీ ఇష్టానుసారమైనటువంటి విధానాల్లో, నీ ఇష్టానుసారమైన తలంపులతో, నీ ఇష్టానుసారమైన ఉద్దేశాలతో మనుషులను స్ట్రక్చర్ చూస్తున్నావే కానీ హృదయంలో ఉన్నటువంటి ఆత్మను నువ్వు చూడట్లా, దేవుని ఆత్మను నువ్వు చూడట్లా, పై రూపాన్ని చూస్తున్నావు నువ్వు. సమయలైనటువంటి ప్రవక్త దావీదు, ఇది సమయలైనటువంటి ప్రవక్త సౌలు అనేటువంటి వాడు దేవుని సన్నిధికి, దేవుని సేవకుడికి ఎదురు తిరిగాడని వెంటనే వాడిని విడిచిపెట్టి ఇంకో రాజుని నువ్వు ఎన్నుకుంటానికి పో, ఇంకో రాజుని అభిషేకించడానికి పో అని సమయలుకు చెప్పినప్పుడు, సమయలు ఎవరయ్యా అతనంటే, పో నువ్వు యెషయా కుమారుల్లో ఉన్నాడని చెప్పినప్పుడు ఆ సమయలు ఆయన నడుచుకుంటూ పాపం ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన కనుగొన్నప్పుడు ఆ యెషయాని కనుక్కుంటే ఆ యెషయాకి 8 మంది కుమారుల్లో 7గురిని చూపించాడు. 7గురు ఈడు కాదని చెప్పాడు. 8వ మరి ఇంకెవరన్నా ఉండారా వీళ్ళేనా నీ పిల్లలంటే ఆ యెషయా చెప్పాడు, ఉండడయ్యా. ఇంకోడు కడుగొట్టాడు, ఆడు బొడ్డోడు, ఆడు గొర్రెలు కాపరి, వాడు పొలాల్లో ఉంటాడు, ఇంటికాడు ఉండడు. అంటే పదా వాడి దగ్గరికి వెళ్దాం అన్నాడు. వెంటనే వాడి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, అనగా దావీదు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు దావీదు రూపం చూసి సౌలు సమయలు ఏమనుకున్నాడు తెలుసా? ఏందయ్యా నువ్వు వీడి కోసం నన్ను ఏడు దాకా పంపించింది? ఏంటయ్యా నువ్వు వీడి దగ్గర నేను ఇంత దూరం నడుచుకుంటూ వచ్చింది? వీడిని చూస్తే జానబెత్తలేడు, వీడు చూస్తే బొడ్డోడీడో, వీడి కోసం నన్ను పంపించింది అన్నట్టుగా సమయలు దేవునితో చెప్పినప్పుడు, పిల్లారా నేను మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా, దేవుడు నన్ను క్షమించునుగాక. ఆమేన్. అర్థమైందా? మీకు అర్థం అవ్వాలని నేను చెబుతున్నా. సమయలు గారు, దావీదు గారు అంటే మీకు అర్థం కాదు, సరేనా? మీకు అర్థమయ్యే భాషలో వీడా అన్నట్టుగా మాట్లాడినప్పుడు యేసు దేవుడు చెప్పాడు, యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పాడు, సమయలో నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను అంతరంగాన్ని చూసేవాడిని, నేను అంతరంగం ఎరిగి ఉన్నవాడిని. నువ్వు పై రూపాన్ని చూసే మాట్లాడుతున్నావు. నాకు లోపల అతని హృదయం తెలుసు, అతని ఆలోచన తెలుసు, అతని తలంపులు తెలుసు, అతని ఉద్దేశాలు తెలుసు. అతనంటే ఏంటో నీకు కూడా చూపిస్తాను, పో ముందుకన్నాడు. వెళ్ళాడు. ఎవరు వయ్యా నువ్వు అన్నాడు. దావీదు. అయ్యో నేను మత గురువుని అన్నాడు. అంటే నా పేరు సమయలు అనగానే అయ్యో దావీదు గారు అన్నాడు. అయ్యా సమయ గారా, ఓ మత గురువు, మా రాజ్యాలకు నువ్వు మత గురువు అయ్యా, నువ్వు నా దగ్గరికి రావటమేందయ్యా? నువ్వు మా సేవకుడు అయ్యా, మా సేవకుడు నువ్వు, మా సంఘ కాపరవయ్యా, నువ్వు నా దగ్గరికి రావటానికి నువ్వేందయ్యా? నువ్వు కబురు పెడితే నేను వచ్చేవాడిని కదంటయ్యా, నువ్వు నా దగ్గరికి రావటానికి నేను ఎంత వాడినయ్యా అని దావీదు తగ్గించుకున్నాడు. పిల్లారా, ఒక పేరు చెప్పినందుకే, సమయలని పేరు చెప్పినందుకే దావీదు తగ్గించుకున్నాడు. అయ్యో మా మత గురువు, మా పాస్టర్ నువ్వు, మా సంఘ కాపరు నువ్వు పిలిస్తే నేను రావాలి, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చావంటయ్యా, ఈ వేళలో వచ్చావంటయ్యా. అయ్యా నీ దగ్గర నీ కీటానికి, అయ్యా నువ్వు నా మత గురువు అయ్యా, నా పాస్టర్ అయ్యా, నీ దగ్గర నీ కీటానికి నా దగ్గర ఏమీ లేదయ్యా. ఇదిగో నీకు ఏమీ లేకపోతున్నానయ్యా, నా దగ్గర ఉంది కంబలు మాత్రమేనయ్యా.
ఈ గిటార్ మాత్రమే, కమ్మలు అంటారు దాన్ని, ఈ గిటార్ మాత్రమే ఉందయ్యా, నా దగ్గర నీకు ఈయటానికి ఏ వెండి లేదు, బంగారం లేదయ్యా, డబ్బు లేదయ్యా, నాకు నీ దగ్గర నీకు ఈయటానికి ఇది మాత్రమే ఉందా అనగానే వెంటనే సమూయేలు అన్నాడు దేవునితో, వామ్మో 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 దేవుడా నన్ను క్షమించయ్యా. వాళ్ళు ఎంత ఎంత అన్నిమితంగా మాట్లాడుకుంటారో, ఎంత ఇష్టంగా మాట్లాడుకుంటారో దేవుడు అన్న సమూయేలు. ఎందుకంటే సమూయేలుతో మాట్లాడేవాడు దేవుడు, సమూయేలు ఏది చెబితే అది నెరవేర్చాడు దేవుడు, సమూయేలు ఏది చెబితే అది నెరవేర్చబడింది పిల్లారా. ఆయన చెప్తున్నాడు, వమ్మో 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 నువ్వు సామాన్యుడు కదయ్యో, అయ్యో నిజమే, ఈ పుట్టోడిని చూస్తే నేను పై రూపం, ఈడేం రాజు చేస్తాడు, ఈడేం రాజు పరిపాలన చేస్తాడు, వీడు చేయగలడా అని నేను చింతించానయ్యా, బాధించాను, ఇంత దూరం వచ్చి నేను వీడిని చూడంగానే బాధపడ్డానయ్యా. కానీ వీడు మాటలు విన్నాక నేను ఇంత దూరం వచ్చిన సంగతే మర్చిపోయానయ్యా, వీడు ఏమైనా చేయగలడయ్యా, నువ్వు చెప్పావు కదా, వామ్మో నీ హృదయానుసారుడే, నిజంగా నువ్వు హృదయాన్ని చూసావు, నేను పై రూపాన్ని చూశానని అక్కడికక్కడ సమూయేలు ఆయన దగ్గర పశ్చాత్తాపడ్డాడు. పిల్లారా, నువ్వు పై రూపాలు చూస్తున్నావేమో, కానీ దేవుడు నీతో మాట్లాడించడానికి, నీ హృదయంలో గలిబిలి చేస్తున్నటువంటి, నీ హృదయంలో నిన్ను బాధిస్తున్నటువంటి సమస్యలు, శోధనలు, ఇదిగో ఎన్నుకున్నటువంటి పాస్టర్ గారి ద్వారా నీ హృదయాన్ని నెమ్మదిపరచడానికి, నిన్ను బలపరచడానికి ఆయన నన్ను ఎన్నుకొని నీ దగ్గరికి పంపించాడు. ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. నీ హృదయంలో ఎంత ఘోరమైనటువంటి కఠినమైనటువంటి భారమున్న బాధ ఉన్న ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడో బలపరుస్తాడు, నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడో గణపరుస్తాడు, నిన్ను కూడా ఏం చేస్తాడు దేవుడు విడిపిస్తాడు. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా విడిపిస్తాడు, ఏ వ్యసనాల్లో ఉన్నా విడిపిస్తాడు, ఏ దురాలోచనలో ఉన్నా విడిపిస్తాడు, ఏ దుష్ట తలంపులో ఉన్నా విడిపిస్తాడు, నిన్ను విడిపిస్తాడు, నీకు రక్షణ ఇస్తాడు. పిల్లారా, ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? సౌలు భయంకరమైన అంధకారంలో ఉన్నవాడిని అననీయ వెళ్ళి ప్రార్థించినప్పుడు మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఆ కళ్ళు తెరవబడ్డాయి. వెంటనే అననీయను చూసి ఆయన 2 చేతులెత్తి వందనాలు అయ్యగారు అన్నాడు. ప్రభుని స్తుతించాడు. ఈ రోజు కూడా, అంటే ఆయన అప్పుడే చనిపోయిలే, కానీ ఈ రోజు కూడా ఆయన చేసిన సేవ, అపోస్తలుడైన పౌలు గారు చేసినటువంటి సేవ అట్టా ఇట్టగా కాదు. ఎన్ని సంఘాలు కట్టాడో, ఎంత మందిని తయారు చేశాడో, సువార్త పత్రికలు ఇదిగో ప్రపంచం మొత్తం కూడా విరజిల్లే విధముగా ఆయన పడిన ప్రయాసం అలాంటిది కాదు. పిల్లారా, ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. ఇంతవరకు ఆ మాట చెప్పగలిగినటువంటి వాడు ఈ భూమి మీద ఎవడు లేడు, ఆయన తప్ప, పౌలు గారు తప్ప. ఆ మాటలు చెప్పగలిగినటువంటి వ్యక్తి భూమి మీద ఎవరు కూడా లేడు. నేను క్రీస్తు పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగినటువంటి మాట ఈ అపోస్తలుడైన పౌలు గారు. చూడండి పిల్లారా, సౌలుగా ఉన్నప్పుడు, ప్రభుని హింసించినప్పుడు పౌలుగా ఉండి ఆయన కోసం ఎన్నో శ్రమలు పడ్డాడు, ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో కొరడాలతో ఎంతో మంది గుద్దారు, రాళ్లతో కొట్టారు, ఎత్తి లోయలో పడేశారు. చచ్చిపోయే పరిస్థితిలో ఆయన దేవుడు లేవనెత్తుకొని ఆయన అనేక మందికి సువార్త ప్రకటించి ఆయన హతసాక్షిగా మార్చబడ్డాడు. పిల్లారా, హతసాక్షిగా నువ్వు అవుతావా? హతసాక్షిగా నువ్వు అవుతావా? తీసుకుంటావా నిర్ణయం నువ్వు హతసాక్షిగా అవటానికి? నీ వల్ల కాదు. దేవుని సన్నిధికి రావటానికే నీకు అయిష్టంగా ఉంది, నువ్వు ఇంకేం హతసాక్షి అవుతావు? దేవుని కోసం ఏం హతసాక్షి అవుతావు? నువ్వు దేవుని కోసం ఏం శ్రమ పడతావు? దేవుని మందిరంలో ఫ్యాన్ లేకపోతే నువ్వు అల్లాడిపోతావు, కుర్చీ లేకపోతే నువ్వు అల్లాడిపోతావు, ఇంక నువ్వు ఏం హతసాక్షి అవుతావు? ఎక్కడ ఆనుకోవాలని గోడ చూసుకుంటావు, ఏం హతసాక్షి అవుతావు? నువ్వు ఆనుకోలేని పరిస్థితుల్లో నువ్వు ఉండలేవు, కాళ్ళు చాపుకునే పరిస్థితుల్లో ఉండలేవు, నిద్రపోని పరిస్థితుల్లో నువ్వు ఉండలేవు, ఫ్యాన్ లేకపోతే ఉండలేవు. నువ్వేం హతసాక్షి అవుతావు? ఈ రాత్రి నువ్వు చూడు,
దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఇదంతా నువ్వు జయించాలంటే నీలో ఏముండాలా? ప్రార్థనాత్మ ఉండాలా. నీలో ఏముండాలా? ప్రార్థన అనే పట్టుదల ఉండాలా. నువ్వు ప్రార్థనకు వస్తే, ప్రార్థనలో ఉంటే, ప్రార్థనలో జీవిస్తే నీ జీవితం మారిద్ది, నీ బ్రతుకు మారిద్ది, నీ కుటుంబ పరిస్థితి మారిద్ది, నీ రోగం నయం అయితే, నీ దేవుడు పెంట కుప్పలో నువ్వు ఉండా సరే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. పెంట కుప్పలో ఉండా సరే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు ప్రార్థనా జీవితం నువ్వు కలిగి ఉండాలా, ప్రార్థన బ్రతుకు నీలో ఉండాలా, ప్రార్థనటువంటి దోపము నీలో ఉండాలా, ప్రార్థనకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నువ్వు వేసుకోవాలా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రార్థనా జీవితం నీలో నుండి విడిపోకూడదు. గుర్తుపెట్టుకో. పరలోకములో నుండి తెరవబడి దూత వచ్చి ఆయన్ని బలపరిచింది. నువ్వు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తువి, నీకు ఇది తగును, నువ్వు ఓర్చుకో, నిత్య జీవానికి వీళ్ళందరూ వారసులు అవుతారు. మరణాన్ని జయించగలిగినటువంటి వాడు నువ్వు, బాధపడబాకు అని ఆయన్ని నెమ్మదిపరిచారు. పిల్లారా, మరణాన్ని జయించగలిగినటువంటి వాడు నువ్వు ఇదిగో ఓర్చుకో అని నెమ్మదిపరిచారు. పిల్లారా, చూసావా ఎంత అదృష్టం. అదే దేవుడు నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు వేదన పడుతూ ఉంటే, నువ్వు శ్రమ పడుతూ ఉంటే, నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు రోగి అయి ఉంటే, నువ్వు నెమ్మదలేని స్థితిలో ఉంటే, నీకు అంతు పట్టలేనటువంటి స్థితిలో ఉంటే, దేవుని సేవకుడిని నీ దగ్గర పంపించి నిన్ను బలపరిచేటప్పుడు, దేవుని సేవకుడి మాటలను వినగలిగితే, దేవుని సేవకుడి మాటలను అర్థం చేసుకోగలిగితే, దేవుని సేవకుడి మాటలను జీర్ణించుకోగలిగితే నువ్వు నెమ్మది పడతావు. కానీ మనం వినవంగా దేవుని సేవకుడిని పిలిపించుకుంటాం, ప్రార్థన చేయించుకుంటాను పిలుచుకుంటాం, ప్రార్థన చేయించుకుంటే దేవుని సేవకుడి మాటలు వినకుండా నీ మాటలే, నీ చిత్తమే చెబుతావు, నీ చిత్తమే నెరవేరాలని చెబుతావు. మరి దేవుడు ఒప్పుకుంటాడు? దానికి వెళ్ళిపోతాడు. మరంట ఒకడు, ఉపమానం చెప్పి నేను ముగిస్తా. ఒకడంట, దేవా మా ఇంటికి రా భోజనానికి. క్షమించండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 40 చిల్లరలో ఉండిద్ది, తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 45 అట్లా 40 తర్వాతే ఉంటాయి ఆ మాటలు. ఒకడు వచ్చి, బోధకుడా నువ్వు మా ఇంటికి భోజనానికి రా అన్నాడంట. వస్తానులే రేపు అన్నాడంట. రేపు వస్తాలే అన్నప్పుడు ఉదయాన్నే వచ్చాడంట ఒక అడుక్కునేవాడు. అయ్యా ఏమనుంటే పెట్టండి, ధర్మం చేయండి అన్నప్పుడు వీళ్ళు బోధకుడికి వస్తాడు కదా అని అనేక రకాలైన వంటలు చేయటానికి సిద్ధపడ్డారంట. అప్పుడే టీ అయిపోయి టిఫిన్ అయిపోయింది, బోధకుడు గారెలు చేసి పెట్టారంట పెడదామని. అయ్యా ఆకలి అవుతుంది, ఏమైనా ఉంటే పెట్టండి అనగానే, రే పో, ఏమైనా పొద్దున్నే వచ్చి అడుక్కునేవాడు నువ్వు మా ఇంటికి పో అన్నాడంట. వెళ్ళిపోయాడంట. తర్వాత ఆయన చికెన్ దాటానికి బజార్కి వెళ్తే ఇద్దరు గొడవ పడుతున్నారంట. ఆ గొడవలో ఒక ఆయన ఉన్నాడు, దేన స్థితిలో ఉన్నాడంట. ఈ గొడవ పడుతుంటే ఈ వెళ్తూనే ఉన్నాడు, కానీ కనీసం మాట కూడా ఆగి తప్పించే పరిస్థితి లేదంట. నా ప్రియులారా ఆలోచించే, ఎట్లా పలుమార్లు ఆయన టచ్ చేసినప్పుడు ఎవరిని కూడా విడిపించలేదంట. వస్త్రహీనతగా కనిపినాడు. అయ్యా ఏదైనా వస్త్రం ఉంటే ఇవా అని అడిగినప్పుడు వస్త్రం కూడా ఇవ్వలేదంట. ఆహారం పెట్టలేదు, పరామర్శించలేదు, వస్త్రం ఇవ్వలేదు. రోగి అయింటే పరామర్శించలేదు, రోగి అయింటే హాస్పిటల్లో ఉంటే. నా పిల్లారా, తర్వాత యేసు ప్రభువై మరలా ఆయనకి ఎదుర్కొన్నప్పుడు అడిగాడంట, ఏందయ్యా మా ఇంటికి రాలేదు, వస్తానని. బోధకుడా నేను ఇన్ని వంటలు చేసి పెట్టానయ్యా, ఎందుకు రాలేదు నువ్వు? నేను ఇన్ని వంటలు చేశానయ్యా, ఎందుకు రాలేదు నువ్వు మా ఇంటికి భోజనానికంటే? ఒరే పిచ్చోడా, నేను ఉదయాన్నే వచ్చి నిన్ను అడిగాను కదరా, గారెలు నీ ముందే ఉండే కదరా. అయ్యా ఆకలి అవుతుంది, 2 గారెలు అని అడిగాను కదయ్యా, అడిగంగానే ఏమన్నావు అన్నావు కదరా అన్నాడంట. అవునా, నువ్వెప్పుడు వచ్చావయ్యా, నువ్వెప్పుడు వచ్చావని గుండెలకేసి బాదుకుంటే ఉపయోగమే ఉంది? ఆయన నువ్వు ఆకలిగా ఉన్న వాడికి ఏమన్నా ఆహారం పెడితే కదా
అందుకని ఎన్ని విన్న తర్వాత యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? ఒరే, నీలో అల్పులైనటువంటి ఈ నా సహోదరుడికి కానీ నువ్వు చేస్తే నాకు చేసినట్టే. అంటే అల్పుడు అంటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నాడంటే వాడు నీకంటే ఎంత అల్పుడని అర్థం కదా. అంటే నీకంటే తగ్గింపబడ్డవాడు కదా, నీకంటే లేనోడు కదా. లేనోడు వచ్చి నిన్ను అడిగితే వాడికి నువ్వు సాయం చేస్తే నువ్వు దేవుడికి చేసినట్టే. కానీ ఈరోజు నువ్వు చేసేది ఎవరికో తెలుసా? మేడలున్న వాళ్ళకి, మిత్రులున్న వాళ్ళకి, పేరు ప్రతిష్టలున్న వాళ్ళకి. వీడికి పెడితే తిరిగి నాకు పెడతాడన్న వాడికే పెడుతున్నావు. కానీ తిరిగి నన్ను పిలిస్తే, నేను భోజనాన్ని పిలిస్తే మరలా వాళ్ళు చేసుకుంటే నన్ను పిలుస్తారని ఉద్దేశంతో నేను వాళ్ళని భోజనాన్ని పిలుస్తున్నావే కానీ, వాళ్ళకి పెడుతున్నావే కానీ, వాళ్ళని పలకరిస్తున్నావే కానీ, మంది మార్పాలను డబ్బున్న వాడి వైపే నువ్వు చూస్తున్నావు. కానీ నీకంటే తగ్గింపు కలిగిన వాడు, నీకంటే పేదరికంలో ఉన్నవాడిని నువ్వు పట్టించుకోవట్లా. ఈ వాక్యం నాకు బాగా నాటుకుంది. ఈ కాలనీలో ఏ పని చేయాలన్నా, నేను ఈ కాలనీలో ఏది పెట్టాలన్నా, నేను పెట్టాలనుకునేది సమృద్ధిగా పెట్టాలనే ఆశ నాది. నేను పెట్టాలన్నది అందరికి పంచాలనేది ఉంటుంది నా ఆశ. ఒకరికి ఇద్దరికి కాదు, 10 మంది 20 మంది కాదు. నన్ను నొప్పి పుట్టినా కూడా, నాకు నొప్పి కలిగినా కూడా నేను పంచాలనుకున్నది, నేను పెట్టాలనుకున్నది కాలనీలో ఉన్న బిడ్డలందరికీ పెట్టాలనేటువంటి ఆశతో ఉంటా. నేను చేస్తే ఆ పనే చేయాలంట. ఇద్దరికి ముగ్గురికి 10 మంది 20 మంది కాదు. ఏదన్నా ఫెస్టివల్ లాగా ఏదన్నా పెద్ద కార్యక్రమం చేయాలనుకుంటే నా కోరిక ఎలా ఉండిద్ది, నా ఉద్దేశం అలాంటిది. నాకంటే పేదలు చాలా మంది ఉన్నారు. వాళ్ళు తింటే నేను తిన్నట్టే, కడుపు నిండిపోయిద్ది. వాళ్ళకి పెట్టాలి మనం, వాళ్ళని చూసుకోవాలి మనం, వాళ్ళని పరామర్శించాలి మనం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? అగ్ర స్థానాలు వేసుకుంటాం, అగ్ర పీఠాలు వేసుకుంటాం. వీళ్ళనే పిలవాలా, వీళ్ళకే పెట్టాలా, వీళ్ళకే పంపించాలన్నటువంటి అగ్ర స్థానాలు వేసుకుంటాం. ఆలోచించేను నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రాత్రి నీ పరిస్థితి, నువ్వు గాని నీకంటే లేనటువంటి వాడిని నువ్వు గాని చేరదీయగలిగితే, పరలోకంలో ఉన్న దేవదూత నీ దగ్గరికి కూడా వచ్చి నిన్ను కూడా బలపరిచేది పిల్లారా, నిన్ను కూడా ఆదుకునేది, నీకు కూడా సంతోషాన్ని ఇచ్చేది. నువ్వు ఖర్చు పెట్టిన వన్స్ నీకు తిరిగి దేవుడు రెట్టింపిస్తాడు, రెట్టింపిస్తాడు. చూడండి, ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడినటువంటి మాటల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో పడి ఉన్నావు, ఈ రాత్రి దేవుడు ప్రార్థన నీ ప్రతికూలమైనటువంటి పరిస్థితిని మార్చగలడు. నువ్వు ప్రార్థిస్తే సమస్తాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రార్థన లేకుండా నీ చిత్తాన్ని జరిగించాలనుకుంటే, నీ ఉద్దేశాలను జరిగించాలంటే, నీ కోరిక నెరవేరాలనుకుంటే గలిబిలి తప్ప మరొకటి ఏమీ ఉండదు. ప్రతిదీ ప్రార్థన. ఏడకొచ్చి సేవ చేయటానికి, ఏడకొచ్చి సువార్త ప్రకటించడానికి ప్రార్థన పూర్వకంగా వచ్చి నీకు ఏ మాటలు తెలియపరచాలో దేవుడు అందిస్తే మేము మాట్లాడుతామే తప్ప నేను నా సొంత మాటలు ఏముండవు. గుర్తుపెట్టుకో, నా సొంత మాటలు ఏముండవు. దేవుని చిత్తాన్ని జరిగించడానికి వచ్చే నేను, నా చిత్తం కాదు. నా చిత్తం జరగటం అయితే ఇప్పుడు ఏదో రకరకాల మార్చగలిగేవాడిని. నా చిత్తం ఇక్కడ నెరవేర్చను నేను. నా దేవుడు నన్ను పంపించినటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే నేను ఇక్కడ ఉన్నాను. నా చిత్తం అయితే వేరే వేషం వేరుగా ఉండేదే, పంటికి పన్ను కంటికి కన్నుగా. కానీ నా చిత్తం అసలు ఏమీ లేదు. నా తండ్రి పంపించినటువంటి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చాను పిల్లారా. నా తండ్రి నన్ను లెక్క అడుగుతాడు. మీరెవరు నన్ను లెక్క అడగలేరు, మీరెవరు నన్ను లెక్క అడగలేరు. నా తండ్రి ఖచ్చితంగా నన్ను లెక్క అడుగుతాడు. నా ప్రియ కుమారుడా, నువ్వు నా చిత్తాన్ని జరిగిస్తున్నావా? అందుకని నేను నా చిత్తాన్ని నెరవేర్చుకోకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ ఎప్పుడు ఏ టైంలో నేను రావాలన్నా నాకు ఫోన్ చేస్తే నా పనులన్నీ కూడా పక్కన పడేసుకొని, కాళ్ళు చేతులు ఉన్న వాళ్ళు కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో నన్ను పిలిచి పిలవతలకి 10 నిమిషాల్లో ఉండాలంటే 5 నిమిషాల్లోనే ఉండ దినాలు ఎన్నో ఉన్నాయి, అది అర్ధరాత్రులతో సహా. ప్రియులారా, దేవుడు ఎంతో కష్టపడ్డాయడా. ఎక్కడికి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. ఎంత కష్టపడ్డానో, ఎంత వేదన చెందాను, ఇక్కడ ఎంత ప్రయాసపడ్డానో, ఎన్ని గర్భాలు ధరించానో. దేవుడు ఈరోజు ఒక రూపాన్ని ఇచ్చాడు నా ప్రయాస చూసి.
చక్కగా ఫ్యాన్లు ఇచ్చాడు దేవుడు. చక్కగా ఫ్యాన్ల కింద ఉన్నాం, దోమలు కుట్టుకుంటా రోడ్డు మీద పెట్టే మందిరం, సరైనటువంటి మందిరం లేక అప్పుడు నిండిపోయారు. ఆ టైంలో పాకాలో పెట్టాం కరెంట్, సరైనటువంటి కరెంట్ లేకుండా ఆ టైంలో నిండిపోయారు. అన్ని వసతులు ఇచ్చినా కూడా ఈ రోజు నువ్వు రావట్లేదంటే కారణం ఏందో తెలుసా? నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నావు. నీ చిత్తాన్ని నెరవేరుస్తున్నావు అంటే ఏంది వెళ్ళేది? ఏందంటే వెళ్ళేది ఇప్పుడు అని సాతాను నిన్ను పట్టి ఉన్నాడు. గుర్తుపెట్టుకో, సాతాను బంధకాల్లో ఉండవు. చూడు, నీకు వినపడుతున్నా కూడా నువ్వు సాతాను బంధకాల్లో ఉండవు. ఏంటి వెళ్ళేది లెక్కలేని ఎవరి